పాణ్యం నియోజకవర్గం తరపున ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మీ అందరి సహాయ సహకారం పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలందరి సహాయ సహకారాలతోనే ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ పాణ్యం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేక ప్రజలంతా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినా కానీ ఏమాత్రం అంటే అవకాశం ఉన్నా కానీ చేయలేకపోవడం వల్ల చాలా నియోజకవర్గం అంతా ఎన్నో ఇబ్బందులకు గురవుతా ఉంది. అందుకే మేము ఒక ఎమ్మెల్యేగా మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏవైతే మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నామో ఇప్పుడు రోజు గడప గడపకు నియోజకవర్గం అంతా ప్రతి పల్లె ప్రతి వార్డు మొత్తం తిరగడం జరిగింది. నియోజకవర్గ ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో ఏ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో అన్ని మా దృష్టికి వచ్చాయి. తప్పకుండా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నియోజకవర్గ ప్రజలంతా రైతులైతేనేమి, చదువుకున్న యువతి యువకులు అయితేనేమి, మహిళలు అయితేనేమి అన్ని రంగాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మా పాణ్యం నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చాలా పెద్ద నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులలో కర్నూలులో విలీనమై ఉన్నాయి కార్పొరేషన్లో. కానీ మాకు త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మాకు 2 రోజులకు ఒకసారి మా వార్డులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ ప్రజలంతా అది నీళ్ళు వచ్చినా కానీ అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో పగలంతా పనిచేసి పగలంతా డ్యూటీలు చేసి మళ్ళీ రాత్రి ఈ నీళ్ళ కోసం మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన వెంటనే మా 16 వార్డులకు సంబంధించి తాగునీటి సమస్యకు అంటే ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పాణ్యం నియోజకవర్గ ప్రజలలోని 16 వార్డులలోని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాము. అది కూడా పగలే వచ్చేలాగా అర్ధరాత్రి 1కో 2కో కాకుండా పగలే నీళ్ళు ఇచ్చేలాగా తప్పకుండా ప్రణాళికలు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో ఇది తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మా వార్డులు మా వార్డులు కూడా ఎక్స్టెన్షన్ ఏరియా చాలా పెరిగిపోతూ ఉంది. ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడ చూడు డ్రైన్స్ లేవు, అలాగే లైటింగ్ లేదు. చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. పోయినసారి 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్నో దాదాపు 400 కోట్ల పనులు చేయించడం జరిగింది. ఎక్కడ చూడు రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, అలాగే పార్కులు డెవలప్మెంట్ అయితేనేమి, పార్కులు కూడా అన్యాక్రాంతం కాకుండా కూడా దానిలో ఫినిషింగ్ చేయడం అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ప్రతి ఒక్క పని టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదీ లేదు. కాబట్టి మొట్టమొదటి ప్రణాళికగా తాగునీరిచ్చి వార్డులన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించడమే మేము తప్పకుండా కల్పిస్తామని కానీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఓరోకల్లు మండలాన్ని తీసుకుంటే అక్కడ వర్షాభావం పైనే రైతులు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ వర్షం పడితేనే కానీ పంటలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి హంద్రీనివా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ఆ మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓరోకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసి అక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అంతేకాకుండా సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఏదొచ్చినా టీడీపీ ప్రభుత్వంలోనే అయింది ముఖ్యంగా. అంతేకాకుండా ఆ రైతులకు ఆ రోజుల్లో లక్షల్లో పోయేటివి ఈరోజు ఎకరా పొలం
కోట్ల దాకా వచ్చింది. అంతేకాకుండా ఎంతో మందికి చదువుకున్న యువతీ యువకులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అందుకే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పరిశ్రమలు తీసుకొనొచ్చి అక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. స్థానికులకే స్థానికేతరులకు కాకుండా స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలాగా ప్రణాళికలు తయారు చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆహ్, ఇంకా ఈ కల్లూరు మండలంలో కూడా చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అక్కడ చెరువులున్నాయి. హంద్రీనీవా నుంచి చెరువులు నింపి ఆ ప్రాంతానికి గూడా సస్యశ్యామలం చేస్తామని గూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పాణ్యం మండలంలో గోరుగల్లు రిజర్వాయర్ రాయలసీమకే జీవనాడి లాంటిది గోరుగల్లు రిజర్వాయర్. అక్కడ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 115 కోట్లు శాంక్షన్ చేసి దాదాపు 90% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిపోయిన 10 చేయడం వల్ల ఈరోజు రాతి పరుపు కుంగిపోయింది. అది కూడా కేవలం 1,50,00,000 కూడా శాంక్షన్ చేయించుకొని ఆ నిధులు రాక ఈరోజు పనులు చేయలేకపోతున్నారు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్ట మరమ్మతులు చేపిచ్చే బాధ్యత తీసుకుంటాం. అంతే అక్కడ చాలా చెరువులు ఉన్నాయి. పాణ్యం నియోజకవర్గం పాణ్యంలో అక్కడ చెరువులకు కనీసం తూములు మరమ్మతులు చేయలేకపోవడం వల్ల ఈరోజు పక్కనే అంత పెద్ద గోరుగల్లు రిజర్వాయర్ పోతున్నా కానీ నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు పొలాలకి. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చెరువులు తూములు ఏర్పాటు చేసి ఆ చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం చేసి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా బస్ స్టాండ్ పాణ్యం నడిబొడ్డులో బస్ స్టాండ్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పాణ్యంలో మండలంలోని ప్రజలు. తప్పకుండా బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాము. గడివేముల మండలం ముఖ్యంగా అక్కడ అలగనూరు రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ 3 కోట్లతో కట్టదిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని చేయించలేకపోయింది. అంటే వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ అశ్రద్ధ వల్ల ఈరోజు 4 సంవత్సరాలైంది సాగునీరు తాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు జీవనాధారమైన వాళ్ళ జీవనాధారాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అది మరమ్మతులు చేపించి అలగనూరు రిజర్వాయర్ను ఆ ప్రాంతంలో వాళ్ళకందరికీ సాగునీరుకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ముఖ్యంగా అక్కడ గడివేములలో బైపాస్ అది ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. దాన్ని కోసం బైపాస్ చేసి ఆ ప్రాంత వాసులకు ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి అలగనూరు కేసీ కెనాల్కు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వెలగమ్మ డ్యామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక ఫీడర్ ఛానల్ని ఏర్పాటు చేస్తే అక్కడలోని దాదాపు 4 మండలాలు 10 గ్రామాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. ఇవన్నీ మాకు ప్రణాళికలు మేము తయారు చేసుకున్నాం. అసమర్థత ప్రభుత్వం వల్ల ఎంతసేపు ఉన్నా ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి దాచుకోవడమే పనిగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్య కబ్జాలకు నిలయం అయిపోయింది. మా నియోజకవర్గం అంతా ఎక్కడ సెంటు స్థలాలు ఉన్నా కానీ కబ్జాలకు గురవుతా ఉన్నాయి. ఈరోజు ఒక స్థలాలే కాదు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు, దేవాదాయ భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు, వర్క్ బోర్డు భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. లాస్ట్కు రోడ్లకని వదిలిపెట్టిన స్థలాలను కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారంటే ఇంకా ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. అంతేకాకుండా జగన్నాథ గట్టుపై అక్రమంగా మైనింగ్ త్రవ్వకాలు జరిగినాయని మైనింగ్ అధికారులే 19 కోట్లకు నోటీసులు ఇచ్చారంటే వీళ్ళ అవినీతి ఇంకా పరాకాష్ఠకు చేరిపోయింది. కాబట్టి అంతేకాకుండా పార్కుల స్థలాలు కూడా ఈరోజు అన్నీ అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కబ్జాలను అరికడతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, తప్పకుండా మీకు ఒక మేనిఫెస్టో కూడా మేము విడుదల చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీకు ఒక హామీ పత్రం కూడా ఇవ్వబోతా ఉన్నా. రేపు మీరందరూ ఒక పాణ్యం నియోజకవర్గ
లో మీ ఇంటి ఆడపడుచులా మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాము. ఏ సమస్యొచ్చినా మా సమస్యగా భావించి మీకు మీ సమస్య పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని గూడా ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే ఎలక్షన్‌లలో మీరు తప్పకుండా ఆహ్, నన్ను ఆశీర్వదించాలని మన పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.